ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు నీరు రానివ్వక నిలువున ఎండిపోతుంటే ఆ రైతు గుండె బరువై గంటనీరు పెట్టుకున్న సంఘటన వించమూరు మండలం బుక్కాపురం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఎలిక వెంకటేశ్వర్లు భార్య సుప్రజ అనే రైతు ఎకరా భూమిలో 10 సంవత్సరాల నుండి వరి పంట సాగు చేస్తున్నారు. పక్కన పొలం చిట్టెం హస్రత్ రెడ్డి అనే రైతు సాగునీరు పోనివ్వకుండా అడ్డుపడి బోరు నుండి పైపులు ఏర్పాటు చేసుకుని ఉంటే వాటిని కొడవలితో కట్ చేసి నానా ఇబ్బందులు పెడుతున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను కులం పేరుతో తిట్టి నా పొలంలోకి నన్ను పోనివ్వకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వాపోయారు. చేతికి వచ్చే పంట కళ్ల ముందే ఎండిపోతుంటే ఆ రైతు పడే వేదన అంతా ఇంత కాదు. సంబంధిత అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకొని నాకు న్యాయం చెయ్యాలని, నాకు నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. మేము ఒకసార్లు పడతా ఉన్నాం సార్, ఆ బిడ్డలను పెట్టుకొని. ఇదే సార్ మాకు ఆదరవా. అవి ఊరి ఎండ కట్టేసారు సార్, ఎండ కట్టి ఒకసార్లు పడతా ఉన్నాం సార్. ఈ చేలోకి రాకుండా, పైరు లేకుండా, పంట లేకుండా, మేము తినేదానికి తిండి లేకుండా, ఏదో మనిషి పనికి పోతే పని ఉన్నట్టు లేకపోతే లేదు సార్. ఆ మనిషి పనికి కూడా పిలవకుండా ఒకసార్లు పడతా ఉన్నాం సార్ ఆ బిడ్డలను పెట్టుకొని. మాకు ఈ రకంగా 10 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం మేము, నోరు లేని పిల్లలను పెట్టుకొని. మాకు పట్ల కోసేసి మా పంట అంతా నాశనం చేసి నీళ్ళు వేసుకొనికుండా మమ్మల్ని ఇచ్చేసి చాలా దారుణం చేస్తుండ్రు. మాకు ఈ గవర్నమెంట్ పొలం ఉండేదాని, గవర్నమెంట్ పొలం నీదే ఉంది, నీ ఎక్కడ చెప్పుకోపో, నీ తాతలకు చెప్పుకోపోమని మమ్మల్ని పంట పండనీయకుండా మమ్మల్ని గందరగోళం చేసి ఈ నోరులేని పిల్లలు ఈ 7 కడుపు కొట్టేసారు ఈ సంవత్సరం. మాకు ఎక్కడికి పోయినా కానీ మాకు న్యాయం అనేది, మాకు నష్టపరిహారం కట్టించి మాకు న్యాయం చేయాలని అందరిని కోరుకుంటున్నా. ఈ ఎకరా వరి నాటుకుంటున్నాం, ఆ ఎకరాన్ని మాకు నీళ్ళు రాకుండా చేసి, మమ్మల్ని ఈ శీలకు రాకుండా చేసి, ఈ గవర్నమెంట్ పొలం నీదే ఉంది, నీ అబ్బది కాదని చెప్పి మమ్మల్ని దౌర్జన్యం చేసి, చిట్టిమిరెడ్డి అదరత్తు మమ్మల్ని దౌర్జన్యం చేసి నీళ్ళు రానియకుండా చేసి మా పంట అంతా ఎండబెట్టి దాన్ని కనిపెట్టుకొని జీవధారణం చేస్తున్నాం. నోరులేని పిల్లలు పెట్టుకొని ఎక్కడికి బయటకు పోయి కూలి చేసుకుంటే బతికేవాళ్ళం. కూలి చేస్తే తినేది లేకుంటే లేదు. ఈ సంవత్సరం ఆ శుభ్రంగా ఏం లేకుండా చేసి మమ్మల్ని అన్యాయం చేసి పెట్టిండు ఆ చిట్టిమిరెడ్డి అదరత్ అని ఆయన. ఇది అక్కడ కొని, ఇక్కడ కొని, ఈ ఇంధనం ఇచ్చిన స్కీమ్ అయితే కొని, ఆ కొన్న దానివల్ల గవర్నమెంట్ శివాయి ల్యాండ్ ఉంటే శివాయి ల్యాండ్ మేము చేసుకుంటుంటే నీదే ఉంది, నీ అబ్బదే ఉందని చెప్పి నీ దిక్కున్న కాడ చెప్పుకోమని మాకు పంట పండకుండా మమ్మల్ని అన్యాయం చేసి మా నోరు లేని పిల్లలు నోర్లు కొట్టి మాకు నీళ్ళు రానియకుండా చేసి దోవ లేకుండా దోవ అంతా అడిగిచ్చేసుకొని, అడిగితే నీకుండా ఎక్కడ ఏం చేసుకుంటా చేసుకోమని చెప్పి మమ్మల్ని దౌర్జన్యం చేస్తుండ్రు. పోలీస్ స్టేషన్కి పోయి మేము కేసు పెట్టేదానికి మా కాడికి ముందు పెట్టి మమ్మల్ని తప్పుడోళ్ళని చేసి పోలీస్ స్టేషన్కి ఎక్కిచ్చేసిండ్రు. మేము పోతే ఎవరు మమ్మల్ని పట్టించుకోవడంలే. ఈ నాయకులు, నేను చెరువు మీద నెంబర్ని, చెరువు నీటిపారుదల నెంబర్ని అయితే నా నెంబర్ని కూడా వాడు ఎక్కడి నుంచో వచ్చిండు, వాడు ఈ దౌర్జన్యం చేస్తుందని చెప్పి ఈ నాయకులంతా కలిసి మమ్మల్ని అక్కడ కూడా పనికి రాకుండా చేసి మమ్మల్ని నాకు ఇబ్బంది పెడుతున్నారు. ఎటు పోయేదానికి లేకుండా, బతికేదానికి లేకుండా ఊరంతా మమ్మల్ని ఊరిని కూలికి కూడా పిలవకుండా చేసేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. మాకు ఏం చేస్తారో మీరు అందరూ కలిసి న్యాయం చేయాలని, నష్టపరిహారం కింద ఏదో మాకు న్యాయం చేస్తే మా నోరు లేని పిల్లలు పెట్టుకొని బతుకుతున్నాం. అది ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు బోర్డు పెడతామంటున్నారు ఈ శివాయికి. మీకు దయ తెలిసి మీరు చేసేది మీది న్యాయం చేయమని కోరుతున్నా. మాది బుక్కాపురం గ్రామం, ఇంజూరు మండలము. మేము 10 సంవత్సరాల నుంచి వరి నాటుకుంటున్నాము. పట్లని కోసి మమ్మల్ని గందరగోళం చేస్తూ ఉంటారు. నాకు నోరు లేని పిల్లవాళ్ళని పెట్టుకొని అగసాట్లు పడతా ఉన్నాం సార్. మీరు ఏదో దయచేసి మీరు ఏదైనా నష్టపరిహారం ఇప్పిస్తామని కోరుతూ ఉన్నాము. మేము మమ్మల్ని ఈ చేలోకి రాకుండా, అడుగు పెట్టనీయకుండా అగసాట్లు పెడతా ఉంటాం సార్. మీరు దయచేయండి సార్. కలెక్టర్ గారికి ఇచ్చినామని మమ్మల్ని గందరగోళం చేస్తూ ఉంటారు సార్. గందరగోళం చేసి అగసాట్లు పెడతా ఉంటాం సార్. ఆ బిడ్డలను పెట్టుకొని అగసాట్లు పెడుతున్నాం సార్. మేము ఆ అగసాట్లు మమ్మల్ని తీర్చేవాళ్ళు లేరా? పోలీస్ స్టేషన్కి పోతే గందరగోళం చేస్తూ ఉంటాం సార్. మమ్మల్ని మేము అగసాట్లు పెడతా ఉన్నాం సార్ ఆ బిడ్డలను పెట్టుకొని. ఇదే సార్ మాకు ఆదరవా. అవి ఊరి ఎండ కట్టేసారు సార్, ఎండ కట్టి ఒకసార్లు పడతా ఉన్నాం సార్. ఈ చేలోకి రాకుండా, పైరు లేకుండా, పంట లేకుండా, మేము తినేదానికి తిండి లేకుండా, ఏదో మనిషి పనికి పోతే పని ఉన్నట్టు లేకపోతే లేదు సార్. ఆ మనిషి పనికి కూడా పిలవకుండా ఒకసార్లు పడతా ఉన్నాం సార్ ఆ బిడ్డలు పెట్టుకొని. ఇక్కడికి వస్తే మమ్మల్ని కొట్టడానికి వస్తారు సార్. మా కులం పేరు ఎత్తినాను మాట్లాడుతూ ఉంటారు సార్. మమ్మల్ని ఒకసార్లు పెడతా ఉంటారు సార్. ఆడ జలనీయకుండా, మొహం లేకుండా చేస్తా ఉంటారు సార్ మమ్మల్ని. మేము తినేదానికి తిండి పోలేదు సార్. ఎక్కడికన్నా పనికి పోతే తిన్నట్టు లేకపోతే లేదు సార్. 10 సంవత్సరాలు దీన్ని కనిపెట్టుకున్నాం సార్. దీన్ని కనిపెట్టుకుని ఉంటే చిట్టిమిరెడ్డి అసలు వస్తే మమ్మల్ని కొట్టడానికి వచ్చి నాకు మాట్లాడుతూ ఉంటా సార్. అందుకని జైలుకి కూడా వచ్చేది లేదు సార్. 3 పుట్లు పండుతున్నాయి సార్ సంవత్సరానికి. మాకు సరిపోతున్నాయి సార్, నాకు నా బిడ్డలందరికీ. నా బిడ్డలు 7 పోస్తే సార్, ఈ పోస్తే పెట్టుకొని నా బిడ్డలు పెట్టుకొని సావన ఒకటే సార్ మిగిలింది. ఇంకా మాకు గతి కావాలి ఏమీ లేదు సార్.
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.